ఈ 18 నెలల కాలంలోనే చంద్రబాబు వచ్చాక సర్వనాశనం అయిపోయింది. జగనయ్య గాని ఉండుంటే పథకాలు గాని, డెవలప్‌మెంట్ గాని చాలా సక్రమంగా జరిగే డెవలప్‌మెంట్ కూడా చాలా విధంగా జరిగేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మరి. అదే ప్రభుత్వం ఉండుంటే ఈరోజు కలిగి వెంకటేశ్వర స్వామి గుడి కూడా పెట్టుండండి. గుడిని కూడా దోసేసుకుంటారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు జపాల తీర్థం నుంచి ఇడుపులపాయ దాకా రోడ్డు కూడా దాంతో వాళ్ళకే దక్కింది. గత 5 ఏళ్లకు ముందు ఈ రాష్ట్రానికి ఒక గ్రహం పట్టింది. ఆ గ్రహాన్ని పోయి ఇప్పుడు మొత్తం శాంతి చేసి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది. గతంలో ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా ఎక్కడ విధ్వంసము, ఎక్కడ కరప్షన్స్, మాఫియా మొత్తం చేసిన 5 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి మొత్తమే కరప్షనే. వాళ్ళు ఎక్కడ కానీ మేము చేసి నిజాయితీని ఒక ఇటుకరాయి పట్టింది లేదు. ఒక బడి, ఒక గడి, ఒక గంట ఏది చేసినటువంటి కనీసం ఒక లెటర్ బాసం కట్టిన దౌర్భాగ్యం కూడా లేదు. మొత్తం ఊరికి మ్యాప్ ద్వారా మేము అది చేసాం బటన్ నొక్కాం, ఇది వచ్చి అది వచ్చి ఊరికి చెప్పుకోవడం తప్ప చేసింది అయితే ఏమీ లేదు. ఈ రాష్ట్రాన్ని పట్టిన దిశ నిర్దేశించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆ రోజు లడ్డులో ఉన్నటువంటి లడ్డు గురించి వచ్చినటువంటి సమస్య కానీ, ఆ రోజు శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి దోసినటువంటి విధానం కానీ, ఆ రోజు దేవస్థానంలో జంబూ కమిటీ అని చెప్పి 60-70 మందిని బోర్డు డైరెక్టర్లు వేసి ఒక దేవస్థానంలోని ఉన్న పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఒక వ్యాపారంగా మార్చినటువంటి దౌర్భాగ్య స్థితి వైఎస్ఆర్ పార్టీదని కూడా తెలియజేస్తున్నాను. మనం చేసేది చేతగాక ఏటోళ్ళు మంచి పని చేస్తూ వాళ్ళకు వచ్చేటువంటి ఆధారం వారవలేక ఇలాంటి అవాక్చవాకులు మాట్లాడడం ఆనవాయితీగా పెట్టుకున్న ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. నమస్తే, మీ పేరండి? నా పేరు కండ్ర లక్ష్మీపతి నాయుడు, తిరుపతి. సార్, మీరు తిరుపతి అంటా ఉన్నారు. మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి వచ్చాక తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంది సార్? పక్కన గత ప్రభుత్వ హయాంలో లడ్డు వ్యవహారం కానీ, పరకమణి కేసు గురించి కానీ చాలా వ్యవహారాలు చూసాము. మొన్న రీసెంట్గా కూడా తిరుపతిలో అసలు పరిస్థితులు మంచిగా లేవు, మొత్తం ఎండ కూటమి సర్వనాశనం చేసేది తిరుపతి అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి మీరు? దెయ్యాలు వేదాలు చదివితే ఎట్లుంటుందండి వాళ్ళ మాటలు. ఈరోజు రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశించే వ్యక్తి మన మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన వచ్చిన నాటి నుండి ఆనాడు 5 సంవత్సరాలలో ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు, వాళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇది. ఆ రోజు లడ్డులో ఉన్నటువంటి లడ్డు గురించి వచ్చినటువంటి సమస్య కానీ, ఆ రోజు శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి దోసినటువంటి విధానం కానీ, ఆ రోజు దేవస్థానంలో జంబూ కమిటీ అని చెప్పి 60-70 మందిని బోర్డు డైరెక్టర్లు వేసి ఒక దేవస్థానంలోని ఉన్న పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఒక వ్యాపారంగా మార్చినటువంటి దౌర్భాగ్య స్థితి వైఎస్ఆర్ పార్టీదని కూడా తెలియజేస్తున్నాను. అంటే మా ప్రభుత్వ హయాంలో అక్కడ మొత్తం వసతులు కూడా చాలా బాగా జరిగినవి. ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు, అసలు తిరుపతి దేవస్థానం భ్రష్టు పట్టించేసిందని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మనం చేసేది చేతగాక ఏటోళ్ళు మంచి పని చేస్తూ వాళ్ళకు వచ్చేటువంటి ఆధారం వారవలేక ఇలాంటి అవాక్చవాకులు మాట్లాడడం ఆనవాయితీగా పెట్టుకున్న ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. మనం రీసెంట్గా చూసుకుంటే కూడా గోవిందరాజు వారి టెంపుల్లో కూడా గత పాలనలో 50 కేజీలు దొంగతనం చేశారు గోపురం విషయాలు అని చెప్పి కూడా విజిలెన్స్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు సార్. తిరుపతి అంటా ఉన్నారు, దాని గురించి ఏం చెప్తారు మరి మీరు? గతంలో ఇక్కడే కాదు, ఎక్కడ చూసినా ఎక్కడ విధ్వంసము, ఎక్కడ కరప్షన్స్, మాఫియా మొత్తం చేసిన 5 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి మొత్తమే కరప్షనే. వాళ్ళు ఎక్కడ కానీ మేము చేసి నిజాయితీని ఒక ఇటుకరాయి పట్టింది లేదు. ఒక బడి, ఒక గడి, ఒక గంట ఏది చేసినటువంటి కనీసం ఒక లెటర్ బాసం కట్టిన దౌర్భాగ్యం కూడా లేదు. మొత్తం ఊరికి మ్యాప్ ద్వారా మేము అది చేసాం బటన్ నొక్కాం, ఇది వచ్చి అది వచ్చి ఊరికి చెప్పుకోవడం తప్ప చేసింది అయితే ఏమీ లేదు. ఈ రాష్ట్రాన్ని పట్టిన దిశ నిర్దేశించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. గత 5 ఏళ్లకు ముందు ఈ రాష్ట్రానికి ఒక గ్రహం పట్టింది. ఆ గ్రహాన్ని పోయి ఇప్పుడు మొత్తం శాంతి చేసి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నాటి నుండి ఈరోజు ఎక్కడ చూసినా మంచి వాతావరణం ప్రదేశంగా మారి ప్రతి చెరువుల్లో భయంకరమైన వాతావరణం, మంచి వాటర్ ఉంది. ఆ రోజు తాగునీరు సాగునీళ్ళకి ఇబ్బంది పడిన రోజుల్లో ఈరోజు సాగునీరు బ్రహ్మాండమైనటువంటి రైతులు బాగున్నారు. అదేవిధంగా అందరూ కూడా సస్యశ్యామలంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలోనే ప్రపంచ దేశాల్లో ఎవరు చేయనంత ఘనత సాధించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో ప్రపంచ దేశాల్లో 3వ స్థాయిలో ఉన్నట్టు మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు నిత్యం ప్రజా సంక్షేమం కోసం, ప్రజల బాగోగుల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం పోరాటం చేసినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నాను. మీరేమో అలా అంటున్నారు, కానీ వైసీపీ పార్టీ వాళ్ళేమో అసలు ప్రజల్లో ఈ 18 నెలల కాలంలోనే చంద్రబాబు వచ్చాక సర్వనాశనం అయిపోయింది. జగనయ్య గాని ఉండుంటే పథకాలు కానీ, డెవలప్మెంట్ కానీ చాలా సక్రమంగా జరిగే డెవలప్మెంట్ కూడా చాలా విధంగా జరిగేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి అదే ప్రభుత్వం ఉండుంటే ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడి కూడా పెట్టుండండి. గుడిని కూడా దోసేసుకుంటారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు జపాల తీర్థం నుంచి ఇడుపులపాయ దాకా రోడ్డు కూడా దాంతో వాళ్ళకే దక్కింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో గౌరవ
మాజీ మంత్రివర్యులు గాలి ముద్దుకృష్ణనాయుడు గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనం హెలికాప్టర్ ద్వారా విత్తనాలు చల్లి మనం అటవీ సంపదను పెంచితే ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి కొయ్యలు కూడా అమ్ముకునే దౌర్భాగ్య స్థితి వైఎస్ఆర్ పార్టీ దానికి తెలియజేస్తున్నానండి. అంటే ప్రజలు చీకొడుతున్నారు కదా ఈ ప్రభుత్వం పనితీరు పట్ల వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మరి నిజంగా అలాంటి వ్యతిరేకత ఉందా ప్రజల్లో? వ్యతిరేకిస్తున్నది వైఎస్ఆర్ పార్టీని, తెలుగుదేశాన్ని ఎక్కడ వ్యతిరేకించట్లే. ఈరోజు ప్రతి ఒక్కరిని గుర్తించి ప్రతి ఇంట్లో, ప్రతి వైద్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, రైతు రంగంలో కానీ అన్ని విధాల ముందుండి నడిపించే తెలుగుదేశం ప్రభుత్వం. ఇవన్నీ చేసి ఇంకా మన పార్టీ గల్లంత అయిపోతుంది, ఇంకా నామరూపాలు ఉన్నదని చెప్పి ఆవేదన వ్యక్తం చేసి ఏదో ఒకటి నేనున్నాను అని తెలియాలంటే ఏదో ఒకటి మాట్లాడాలని దెయ్యాలు వేదాలు అయితే ఎట్లుంటాయో ఆ విధంగా ఉంది వాళ్ళు మాట్లాడే తీరు, విధి విధానం. అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేను ఏదైనా చేస్తే దాని ఫలితం ఆశించకుండా చేశానని చెప్పి కూడా గర్వంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఏనాడైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినది ఏదైనా ఉందా? ఆడ కూర్చొని ప్యాలెస్లో కూర్చొని మాట్లాడింది కానీ ప్రజల ముందుకు వచ్చి చెప్పింది ఏమైనా ఉందా అంటే ఎవరైనా జనాల్లోకి వస్తే చెప్తారండి. చెప్పడానికైనా మనకంటూ మనసాక్షి ఉండాలి. అది లేక చిత్తశుద్ధి లేకుండా ఏది పడితే అది మాట్లాడితే దానికి మన మనసులకు దీనికి తేడా లేకుండా మాట్లాడడం, వ్యవహరించడం ఇది సరికాదండి. సార్ మరి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చూసుకుంటే చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు. గత ప్రభుత్వ హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ మేము ఫుల్ఫిల్ చేసామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. రోజా కూడా మాట్లాడుతుంది దాని గురించి, చంద్రబాబు ఏం చేసిందని చెప్పి కూడా మాట్లాడుతున్నాను. రోజా గురించి మాట్లాడేది నాకు అంత స్థాయి కాదు, నా స్టేటస్ కాదండి. ఆమెను మాట్లాడేది నాకంటూ విలువ ఉంది. విలువ లేని వ్యక్తుల గురించి మాట్లాడే విలువ తగ్గించుకోవడం నాకు ఇష్టం లేదని కూడా తెలియజేస్తాను. గత ప్రభుత్వ హయాంలో గెలిపించుకున్నారు కదా, 150 సీట్లు గెలిపించారు కదా వైసీపీ పార్టీని. ఇప్పుడేమో వాళ్ళ గురించి మాట్లాడటం కూడా ఇష్టం లేదని చెప్తున్నారు. మరి అంటే ఏ రోజన్నా ఎవరికైనా అంత పట్టి అన్నం పెట్టో, ఒకరికి విద్యాబుద్ధి నేర్పించో, ఒక పింఛన్ ఇచ్చో, ఒక రాయితీ చేసో ఏదైనా ఉంటే ఈరోజు చెప్పుకోవాలండి. కింద నుంచి పై స్థాయి దాకా మొత్తం కరప్షన్, రౌడిజం, మాఫియా, దోపిడీ, దొంగతనం ఇవే జరుగుతుంటే ఎక్కడని ఏం చెప్పుకోవాలి? చెప్పడానికి భయంకరమైనటువంటి జనాలు రోడ్ల మీద నడవాలంటే భయం. ఏ టయానికి ఏం దోసుకుంటాడో, ఒక స్త్రీని రోడ్డు మీద పోయి చైన్ వేసుకుని ఇప్పుడు లాక్కొని పొడుస్తారు. దిక్కులేని పరిస్థితులు, భయభ్రాంతులు అయ్యారండి, చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు ఒక చిన్న విషయం ఎత్తుకుంటాం. 2500 రూపాయల పెన్షన్ 500 పెంచేదానికి 5 సంవత్సరాలు పట్టినట్టు ఘనత మన నాయకుడు 4000 ఇస్తానని చెప్పి మాట చెప్పినప్పుడు కూడా రిమైనింగ్ 4000 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీని తెలియజేస్తున్నా. వాళ్ళు ఏనాడు ఇచ్చారు? 500 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టినట్టు ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. ఇంకా చెప్పడానికి ఏముంది? వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళ అంతరాత్మకు ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. వాళ్ళు ఇంక ఏమి సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పుకున్నారంటే ఇంక మనం చెప్పడానికి మనకు ఉండాలి. సార్ మరి 2027లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాడు, ప్రజల ఆదరణ పొందుతాడు. మళ్ళీ 2029లో అధికారం చేపడతాడు. వచ్చాక ఎవరైతే అధికార దుర్వినియోగం చేస్తా ఉన్నాడు వాళ్ళందరినీ చొక్కా పట్టి మరి బయటికి ఇడుస్తానని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు? మరి ఇప్పుడే రాష్ట్రం విధ్వంసం అయిపోయింది. రాష్ట్రాన్ని ఒక ఘాట్లో పెట్టాలంటే ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ 15 సంవత్సరాలు ఉంటే తప్ప ఈ రాష్ట్రాన్ని ఒక స్టేటస్ తెచ్చే పరిస్థితులు లేరు. అంత పెంట చేసేసినటువంటి వ్యక్తి మళ్ళా రానివ్వరు, వస్తారని కలగనద్దండి. చరిత్ర వాళ్ళకు పార్టీ గల్లంతు పార్టీయే ఉండదని కూడా తెలియజేస్తున్నాను.